ఇదంతా నా భ్రమ లేదు, నా చుట్టూ ఏదో జరుగుతుంది. అయితే ఆ ఆగంతుకుడు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడంటారు. అదేంటి ఇన్స్పెక్టర్ అలా అనుమానంగా అడుగుతున్నారు? అసలు అసలు ఆ సంఘటనని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అయితే వాడిని మీరు గుర్తుపట్టగలరా? తప్పకుండా. 1,000,000 మందిలో ఉన్నా సరే వాడిని నేను గుర్తుపట్టగలను. ఎందుకంటే వాడు మనిషి కాదు. మరి ఓ మృగంలా భయంకరంగా ఉన్నాడు. ఎలా ఉంటాడు? భుజాల వరకు తైల సంస్కారం లేని జుట్టు, మొహం నిండా గాయాలు. అసలు వాణ్ణి తలుచుకుంటేనే ఒళ్ళంతా జలధరిస్తోంది. వాడు ఆదిమానవుల్లా ఉన్నాడు. అంటే ఎవరైనా పిచ్చివాడై ఉంటారంటారా? చూడ్డానికి అలాగే ఉన్నాడు. సైకోలా వికృతంగా ఉన్నాడు. రక్తం మరిగిన పులిలా ఉన్నాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. చూడండి మేడం, మీరేం భయపడకండి. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నథింగ్ టు వరీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. బిలీవ్ మీ. బాయ్. శైలు, నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడేలే కానీ ఏంట పరధ్యానం? అబ్బే ఏం లేదే. అన్నట్టు నీ అమెరికా విశేషాలేంటి? అసలు నువ్వు ఇండియాకి వస్తున్నట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏ ఫోన్ చేస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికేదానివా? అది కాదే. నువ్వు మాత్రం కనీసం ఇన్విటేషన్ అయినా పంపకుండా చడి చప్పుడు లేకుండా పెళ్లి చేసేసుకోలేదా? ఏరే నీ శ్రీవారు, నా బావగారు. ప్లీజ్ 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 తొందరగా పరిచయం చేయవా? అది అది
ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వు మర్చిపోయినంత మాత్రాన నేను నిన్ను మర్చిపోతా అనుకున్నావా? మనిద్దరం కజిన్స్ అయినా నువ్వు నా సొంత అక్క కంటే ఎక్కువ. ఎప్పటికప్పుడు నీ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. అయినా ఇంత అర్జెంట్ గా పెళ్లి చేసుకున్నావేంటే? కొంపదీసి ముందే కమిట్మెంట్ ఇచ్చేసావా? నోర్ము ఇవే సిగ్గులేని మాటలు నువ్వును. అవన్నీ తర్వాత కాని ముందు పద. ఎక్కడికే? ఎప్పుడు భోంచేసావో ఏంటో, భోంచేదువు కాని ముందు పద. ఓకే. అమ్మా జ్యూస్. అక్కర్లేదు, నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి. పదవి. పద. చెప్పొద్దు ప్లీజ్. నేనెక్కడున్నాను? మీ ఇంట్లోనే ఉన్నారు. మరేం పర్వాలేదు, రిలాక్స్ అవ్వండి. డాక్టర్, మీరెప్పుడొచ్చారు? జస్ట్ మా శైలజ, మా శైలును ఆ దుర్మార్గుడు చంపేశాడు డాక్టర్. వెంటనే ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్కి చెప్పాలి. ఎస్ డాక్టర్, ఇన్స్పెక్టర్కి చెప్పాలి. మిస్సెస్ ఆర్తి, వాట్ హ్యాపెండ్? శైలజ ఏంటి చంపడం ఏంటి? అవును డాక్టర్, నా కజిన్ శైలుని ఆ దుర్మార్గుడు చంపేశాడు. నేను కళ్ళారా చూశాను. దుర్మార్గుడా? ఎవరు? అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు శైలు శవాన్ని ఏం చేశాడు ఆ దుర్మార్గుడు? ఆర్తి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరేదో డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు. మీరు చంపారు అంటున్నది ఈ అమ్మాయినేనా? శైలు, ఆర్ యు ఆల్ రైట్? నేను రైటే కానీ నువ్వే రాంగ్. ఏమైందే నీకు? అంటే అదంతా కలన్నమాట. నాకేం కాలేదే. ఏం కాకపోవడం ఏంటి? ఏదో అయిందని డాక్టర్ గారు చెప్తుంటేను. ముందు ఈ స్వీట్ తీసుకో. ఈ స్వీట్ ఏంటి? అసలు నాకేమైంది? నువ్వు తల్లివి కాబోతున్నావు తల్లి. అలా జరగడానికి వీల్లేదే. నో, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. అయితే మీ భార్య పిల్లల్ని ఎప్పుడో వదిలేశారంటారు. లేదు, వాళ్లే నన్ను వదిలేశారు. ఎందుకని? నా వృత్తికి ప్రవృత్తికి ఆటంకం కాకూడదని. వాళ్ళకి మీకు ప్రస్తుతం